హే మామ్స్, మేమైతే పార్సల్ తీసుకోవడానికి అయితే బయలుదేరినాము. మా ఊరు నుంచి అయితే చాలా లాంగ్, మినిమం 20 km ఉంటుంది. మేమనేది ఆర్డర్ అయితే రంగచీల వెళ్ళి తీసుకోవాలి. వాళ్ళు ఉక్కుంపేట వచ్చి కాల్ చేస్తారు. మేమైతే కాల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరేసరికి మినిమం 1 hour పడుతుంది. పార్సల్కి వెళ్ళే రూట్లో పట్టంలో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదిగో బస్సు వస్తుంది. మాకైతే ఒకటే బస్సు. మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ 4కి వస్తుంది. మళ్ళీ ఉండవు బస్సులు. మేమైతే స్ట్రైట్గా కిమ్డిపుట్టు షాప్కి వెళ్ళినాము పెట్రోల్ వేయించుకోవడానికి. ఇక్కడ పెట్రోల్ అయితే 130 అంట, హాఫ్ లీటర్ 65. పెట్రోల్ అయితే తీసుకున్నాము, వేసేసుకుంటాము. అంటే మళ్ళీ మధ్యలో ఆగిపోతే తొయ్యలేము కదా, అందుకే ఒకేసారి పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోతాము. పెట్రోల్ వేసుకొని మేమైతే బొడ్డపుట్టు అయితే క్రాస్ అయినాము. అలానే మామిడి వలస, తర్వాత కించిమండ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. అరకు టు పాడేరు నేషనల్ హైవే దగ్గర వచ్చినాము. మేమైతే కొట్నపల్లికి వచ్చినాము. పార్సల్ ఎక్కడ తీసుకుంటాము చూడండి. పార్సల్ వాడు వచ్చాడు. మా పార్సల్ కింద ఉంది కాబట్టి తీస్తున్నాడు. మావాడైతే ఏం ఆర్డర్ పెట్టానా అని చూస్తున్నాడు. ఓపెన్ చేసి అయితే చూపిస్తాము. పార్సల్ అయితే మనీ మేమైతే ఫోన్పే కాదు కేస్ ఇస్తున్నాము. కేస్ అయితే ఇచ్చినాము. ఇప్పుడు ఓపెన్ చేస్తాము, లోపల ఏముందో చూపిస్తాము. మొత్తానికి అయితే పార్సల్ అయితే తీసేసుకున్నాము. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది పార్సలు. గ్లాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, కర్వ్ డిస్ప్లే. అలానే ఉక్కుంపేట షాప్కి వెళ్ళి గ్లాస్ వేయిస్తున్నాం. చూడండి, అన్నీ అయితే గ్లాస్ వేస్తున్నాడు. గ్లాస్ మాదే కాబట్టి 100 రూపీస్ చార్జ్ చేసుకున్నాడు. వాళ్ళదైతే మినిమం 400 ఉంటుందంట. మేమే ఆన్లైన్ పెట్టి తీసుకెళ్ళాం కాబట్టి 100 రూపీస్ చార్జ్ చేసుకున్నాడు. గ్లాస్ అయితే వేయించినాము. ఇప్పుడు రిటర్న్ రావాలి ఇంటికి. మళ్ళీ రిటర్న్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి.